బెట్టింగ్ యాప్స్ కేసులన్నింటినీ సిట్ కు బదిలీ చేయనున్నారు. ఈ మేరకు నాంపల్లి కోర్టుకు తెలిపారు ప్రభుత్వ న్యాయవాది. బెట్టింగ్ యాప్స్ పై పంజగుట్ట, మియాపూర్ పిఎస్లలో కేసులు పెట్టారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో 11 మంది సెలబ్రిటీలపై కేసులు, మియాపూర్ పిఎస్లో టాలీవుడ్ అగ్ర హీరోలతో పాటు యూట్యూబర్లపై కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ యాప్స్ కేసులన్నింటినీ కూడా సిట్ కు బదిలీ చేయనున్నారు. ఈ మేరకు నాంపల్లి కోర్టుకు తెలిపారు ప్రభుత్వ న్యాయవాది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ పేట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, బెట్టింగ్ యాప్స్ వ్యవహారం సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారం మొత్తంగా ఇతర రాష్ట్రాలకు పాకే ఉన్నది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న కొంతమంది కంపెనీలు ఉన్నాయి. ఢిల్లీ, ముంబైలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కంపెనీలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున దీనిపై విచారణ జరపాల్సిన అవసరం ఉంది. దీన్ని ప్రత్యేకమైన దర్యాప్తు బృందం చేత విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రకటన చేస్తున్నాడు. అయితే దీనికి సంబంధించి కసరత్తు ఒకవైపు కొనసాగుతుండగానే అటు పోలీస్ అధికారులు అంటే ఇటు సైబరాబాద్, అటు హైదరాబాద్ సంబంధించిన పోలీస్ అధికారులు దీనికి సంబంధించి సిట్టుకు ఈ కేసులన్నీ బదిలీ చేయబోతున్నట్లుగా ప్రభుత్వ న్యాయవాదికి సమాచారం ఇచ్చారు. దీనికి సంబంధించి కోర్టులు అటు హైదరాబాద్, రంగారెడ్డి కోర్టులకు ఉన్న న్యాయమూర్తులకు సమాచారం ఇచ్చారు. మొత్తంగా ఇటు హైదరాబాద్ లోని పంజగుట్టలో నమోదైన బెట్టింగ్ యాప్స్ కేసు కావచ్చు, మియాపూర్ లోని 25 మంది సెలబ్రిటీలకు నమోదైన బెట్టింగ్ యాప్స్ కేసు కావచ్చు, ఈ 2 కేసులన్నింటినీ కూడా సిట్టుకు బదిలీ చేయబోతున్నట్టుగా కోర్టుకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఫర్దర్ గా చర్యలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికీ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో అటు కేంద్ర పలు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు క్రికెటర్స్, సినీ స్టార్స్, తర్వాత కొంతమంది వ్యాపారవేత్తలు, కొంతమంది యూట్యూబర్ చాలా మంది కూడా బెట్టింగ్ యాప్స్ కోసం ప్రమోషన్ చేయడం జరిగింది. దీని ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించారు. అవాలా మనీ లాండరింగ్ ఇందులో చోటు చేసుకుందని చెప్పి ఇప్పటికే అటు పోలీసు అధికారులు చెప్తున్నారు. దీని వైపు మరోవైపు చూస్తుంటే దీంట్లో ఈడీ అధికారులు కూడా దీంట్లో రంగంలోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అవాలా మనీ లాండరింగ్ వ్యవహారం దీంట్లో చోటు చేసుకున్న నేపథ్యంలో ఈడీ కూడా విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిపింది. ఇప్పటికే చూసినట్లయితే ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందానికి కేసులన్నింటి బదిలీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అటు కోర్టులకి అధికారులు సమాచారం ఇచ్చారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.